ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఈ యొక్క నూతనమైన దినాన, ఈ ఉదయకాలమున ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని వాక్యం వినుటకు ఆహ్వానము. ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితములు చక్కగా దేవుని వాక్యం ద్వారా కట్టబడుచు ఉన్నాయని, మీరు ప్రతిదినం వినుచున్న ఎన్నో ఆత్మీయ సంగతులను బట్టి, మర్మములను బట్టి, ఆత్మీయ పునాదులుగా మీరు వాటిని వేసుకొని మీ యొక్క ఆత్మీయ జీవితమును మీరు పునరుజ్జీవము చేత నింపబడి మీరు కట్టుకుంటూ ఉన్నారని, ఎంతగానో విశ్వాసములో బలపడుచు యేసు నామమున ముందుకు వెలుచు ఉన్నారని మేమంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తూ, మా విశ్వాసాన్ని విడుదల చేస్తూ మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము యేసుక్రీస్తు చేతిలో అది పదిలముగా ఉన్నది. యేసుక్రీస్తు యొక్క ఆలోచనలలో మనమంతా ఉన్నాము. మనం ఏ విషయమును గూర్చి కూడా దిగులు పడవలసిన అవసరం లేదు, మనము చింతించవలసిన అవసరం లేదు. ప్రతి దినము కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రతి దినము కూడా ఆయనతో మనం సహవాసం చేయనటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించగా, ఈ యొక్క కృపను మనము వినియోగించుకోవాలి. అది మన జీవితంలో అన్వయించుకుంటూ ఆ కృపను మనము అనుభవించు దేవుని బిడ్డలుగా ఉండాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుడు మనల్ని విశ్వాసులు అని పిలిచాడు. దేవునికి ఎంత ప్రేమనో మనం అంటే కదా. ఒకసారి మనం ఆలోచిద్దాము. విశ్వాసులు అంటే అది కేవలము ఒక భక్తికి సంబంధించింది కదా అని, అదేదో దేవుడు కొంత మట్టుకే ఆ విధముగా అనుకుని ఆ విధముగా ఆయన వదిలేసి ఉండొచ్చు కదా. కాదు, మన నామాన్ని దేవుడు విశ్వాసులుగా ఆయన పిలుచుటకు ఆయన గొప్ప ప్రణాళిక ఉంది. మనం దీన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మన ప్రభు అయిన, మన ప్రియుడైన, మన రక్షకుడైన, మన విమోచకుడైన, మన ప్రాణనాథుడైన, మన దేవతి దేవుడైన మన యేసయ్య మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. ఇంత అంత అని చెప్పలేము. అది ఆయన ఆ కాలమున, యేసయ్య కాలమున ఆయన ఉన్నప్పుడు దానిని విని కళ్ళతో చూచి ఆయన చేసిన గొప్ప కార్యములన్నీ వారు పర్సనల్ గా అనగా ప్రత్యక్షంగా వాటన్నిటిని వీక్షించి వారి యొక్క మనసులో, మతిలో వాటన్నిటిని దాచుకొని దాన్ని వ్రాసిన, వివరించిన అనేక మంది కావచ్చు. పాత నిబంధన కాలములో అనేక మందికి దేవుడు తాను అభిషేకాన్ని అనుగ్రహించి తన అభిషేకము ద్వారా అభిషిక్తులైన అనేక మంది ద్వారా ముందుగానే ప్రవచనాత్మకముగా రాబో కాలంలో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో, అన్నిటికీ మించి ఆయన తను తాను ఎలాగో తగ్గించుకుంటాడో, అలాగే దానికంటే మరెక్కువగా ఈ యొక్క భూమి పైన ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి అత్యున్నతమైన త్యాగాన్ని యేసయ్య ఎలా చేస్తాడో, చేయబోతున్నాడో. ఆయన దేవుడు అయినా కూడా తండ్రి అయిన దేవతి దేవుని యొక్క దైవాంశ స్వరూపముగా, తండ్రి అయిన దేవుని పోలికలో, తండ్రి అయిన దేవతి దేవుని యొక్క మూర్తి మంతముగా యేసయ్య అయి ఉన్నా కూడా, సాక్షాత్తు తండ్రి అయిన దేవుని పోలిన పరిపూర్ణమైన దైవత్వపు శక్తిని కలిగి ఉన్న వాడుగా యేసుక్రీస్తు ఉన్నా కూడా ఆయన కేవలం తండ్రి అయిన దేవుని యొక్క బృహత్తరమైన చిత్తాన్ని నెరవేర్చుటకే చూచాడు. తద్వారా మనలందరినీ ప్రేమించి, ఏదో తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి ఆయన యొక్క ప్రణాళిక రచించి పంపించాడు అని కాదు, నిజముగానే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో యేసయ్య కూడా అంతే మనల్ని ప్రేమించాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించనో అలాగుననే నేను కూడా మిమ్మల్ని ప్రేమించి తిని అని. ఇది నిజమే. ఎందుకంటే ఇది ఆయన త్యాగాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత త్యాగము! It's a supreme sacrifice that nobody has ever attempted or accomplished it on the face of the earth అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా మానవ జాతిలో, మానవ మనుగడలో, మానవుని యొక్క చరిత్రలోనే ఎవరు చేయనటువంటి అత్యున్నతమైన పరిపూర్ణమైన త్యాగమును మనలందరి కొరకు చేశాడు అన్నదే సత్యము. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఈ యొక్క గొప్ప త్యాగాన్ని చేశాడు కాబట్టి ఈరోజు మనమంతా కూడా క్షేమంగా ఉన్నాం, భద్రంగా ఉన్నాం, కాపుదలలో ఉన్నాము. ఎలాంటి పాపము ద్వారా, దుష్టత్వము ద్వారా, అతిక్రమము ద్వారా, అలాగే ఎలాంటి శాపము ద్వారా ఇక మీదట మనం అవస్థ పడనటువంటి పరిస్థితులలో సుభిక్షమైన స్థితిలో మనం ఉండుటకు కారణం యేసయ్య త్యాగమే. మరి ఇంత త్యాగాన్ని యేసయ్య మనందరి కొరకు చేసి ఆయన మనల్ని ఏమని పిలవాలనుకుంటున్నాడు తెలుసా? నా నామాన్ని బట్టి ఈ దినము నుండి మీరందరూ కూడా నీతిమంతులై ఉన్నారు.
దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నీతిమంతులై ఉన్నారు. ప్రియమైన జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన బిడ్డలారా, నా సొత్తైన బిడ్డలారా, ఈ దినము నుండి మీరు నీతిమంతులై ఉన్నారు. ప్రభువా, మేమెలా నీతిమంతులము కాగలము? మా యొక్క క్రియలు, మా యొక్క కార్యములు, మా యొక్క ఆలోచనలు, మా యొక్క మనసులో మెదిలే సమస్తము కేవలం చెడుతనములే కదా అంటే అవన్నీ కూడా మునుపటి స్థితిలో. ఇప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షింపబడిన మీరు, అనగా నా యందు విశ్వాసముంచి రక్షింపబడిన మీరు ఇక మీదట ఎంత మాత్రమును పాపులుగా పరిగణలోకి తీసుకో రాబడరు. కానీ ఇక మీదట మీరు నీతిమంతులే. నా నీతిని బట్టి ఇది మీ జీవితంలో సాధ్యమగును అని యేసుక్రీస్తు గొప్ప అభయాన్ని మనందరూ కూడా ఇస్తున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దేవుని వాక్యం విందామా? రాంగ్ టీచింగ్స్ చేసే అనేక మంది ఏదైతే దీన్ని వక్రీకరించి దీన్ని మార్చి దేవుడు ఈ విధంగా సెలవిచ్చిన దేవుడు ఒక గొప్ప వాక్యాన్నే మనందరి కొరకు, విశ్వాసులందరి కొరకు వ్రాయించి ఇచ్చి, మీరు నా సొత్తైన ప్రజలు, నా సొత్తైన ప్రజలుగా మీరు నీతిమంతులై ఉన్నారు అని చెప్పిన అనేకమైన లేఖనములను, అనేకమైన వాక్కులను మనం పెడచెవిన పెడదామా? ఒక్కసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నిజమే, యేసయ్య చెప్తున్నట్లుగా మనము పాపులము కాదు, కానీ ఒకప్పుడు మనము దుర్నీతిలో ఉన్నా, ఒకప్పుడు మనము చీకట్లో ఉన్నా, ఒకప్పుడు దేవునికి దూరస్థులముగా ఉన్నా, ఇప్పుడు దేవునికి సమీపస్థులమై ఉన్నాము. ఇప్పుడు వెలుగులో ఉన్నాము. ఆ వెలుగు యేసయ్యే. ఇప్పుడు మనము తండ్రి అయిన దేవాతి దేవునితోనే యేసయ్యను బట్టి, యేసయ్య మనకు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి సహవాసం చేయగలిగే రిలేషన్షిప్లో ప్రయాణం చేసే గొప్ప స్థితి యేసయ్యను బట్టి మనం కలిగి ఉన్నాము. ఇదంతా కూడా మనం పాపులమై ఉండి ఉంటే, మనం ఇంకా అతిక్రమంలో ఉండి ఉంటే, దుష్టత్వంలో ఉండి ఉంటే, చెడుతనంలో ఉండి ఉంటే, పాపంలోనే ఉండి ఉంటే, శాపంలోనే ఉండి ఉంటే ఇది జరిగేది కాదు. ఎందుకంటే దేవత దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పాపం అన్నది ఆయనకు అసాధ్యము. ఆయన పాపం చేయుట కాదు, పాపము ఆయన యొద్దకు వెళ్ళడం అన్నది అసాధ్యమై ఉన్నది. ఆయన పాపము చేయుట అన్నదే అసాధ్యమై ఉన్నది. ఇది మనము తెలుసుకోవాలి. దేవత దేవునికే మహిమ కలుగును గాక. ఇంతటి అత్యున్నతుడు దేవత దేవుని మనము సేవిస్తున్నాము. ఇంత గొప్ప దేవుడే మన తండ్రిగా అయి ఉన్నాడు. దీనిని బట్టే మన తండ్రికి, మన యేసయ్యకు, మన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. ఈ విషయాన్ని మనము పరీక్షించాలి, పరిశోధించి మరీ తెలుసుకోవాలి. తెలుసుకున్న మనము అత్యానంద భరితులముగా అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనలను మన పాపముల నుండి పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తముతో కడిగి పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి మనలను ఆయన ఇక మీదట ఏమాత్రమును పాపులుగా పిలుచుటకు ఇష్టపడట్లేదు, కానీ ఆయన నీతిమంతులు అంటూ ఉన్నాడు. మరి ఈ నీతి మనముగా మన క్రియల ద్వారా, మన ప్రయత్నముల ద్వారా, మన మంచితనము ద్వారా, మనకు సంబంధించిన దేని ద్వారా మనం సంపాదించుకోలేదు. కానీ ఈ నీతి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవాతి దేవుని నుండి మనకు అనుగ్రహించిన బహుమానమైన నీతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నీతి మనందరి కొరకు యేసయ్య సంపాదించి అనుగ్రహించిన నీతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చక్కగా ఒక వాక్యాన్ని అంటూ ఉన్నాడు కదా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఆయన శ్రేష్టమైన ఒక మాటను అంటూ ఉన్నాడు. ఏ పాపము ఎరుగని యేసయ్య మనందరి కొరకు పాపముగా అయిపోయాడు. పాపులమైన మనలను దేవుని నీతిగా ఆయన తీర్మానం చేశాడు, మనల్ని మార్చివేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నిజమే, ఎంత గొప్ప ప్రేమో యేసయ్య ప్రేమ చూడండి. తండ్రి వలనే యేసయ్య మనల్ని ప్రేమించాడు. అత్యున్నతమైన ప్రేమ తండ్రి వలనే యేసయ్య చూపించాడు. ఇంకా ఎక్కువదైన ప్రేమను యేసుక్రీస్తు ద్వారా మనం రుచి చూడగలము. యేసయ్య గొప్ప సిలువ కార్యాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి ఎంతగా మనల్ని ప్రేమించాడు అంటే, పాపులమైన మనలను మనకు శిక్ష వేయక, పాపులమైన మనలను మనం పొందబో శిక్ష నుండి తప్పించి, మన పాపమునకు శిక్షను ఆయనపైనే వేసుకుని యేసయ్య మన కొరకు బలియాగముగా అయిపోయాడు. ఇక యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడైన, పరిశుద్ధుడైన, నీతిమంతుడైనా సరే, అతి
పరిశుద్ధమైన స్వభావము కలిగిన వాడైనా సరే మనందరి కొరకు పాపిగా అయిపోయాడు. మనందరి కొరకు అందరి పాపములు ఆయన పైన వేసుకొని లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా యేసయ్య అయిపోయి తానే పాపముగా అయిపోయి మనలను ఆ స్థితి నుండి తప్పించి ఏ మాత్రము ఆ యొక్క నీతిని పొందుకొనుటకు ఆయన కృపను అనుభవించుటకు అర్హత స్థితి గతి ఏమీ మనకు లేకపోయినా యేసయ్య మనలను ఇక మీదట మీరు వారు వీరు అది ఇది అనట్లేదు. కానీ నా ప్రియమైన బిడ్డలారా, ఇక మీదటి నుండి నా యొక్క సిలువ కార్యాన్ని బట్టి త్యాగాన్ని బట్టి మీరందరూ కూడా నీతిమంతులే. ఇక మీదట మిమ్మల్ని ఎవరు కూడా పాపులను పిలవకూడదు. ఇక మీరు నీతిమంతులై ఉన్నారు. ఈ వాగ్దానాన్ని మీ జీవితములలో సీల్ చేసుకోండి. దీన్ని మీరు పదిలపరుచుకోండి. ఎవరు మిమ్మల్ని గూర్చి వేరే ఏ డిక్లరేషన్ చేసినా, ఎలాంటి నామముతో మిమ్మల్ని పిలిచినా మీరు ఒప్పుకోవద్దు. ఎందుకంటే నన్ను బట్టి మీరు నీతిమంతులై ఉన్నారు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇంకేం కావాలి ప్రియమైన దేవుని బిడలారా? యేసయ్యే మనల్ని నీతిమంతులుగా అన్నప్పుడు, మీరు దేవుని నీతి అయి ఉన్నారు అని యేసుక్రీస్తే మనతో మాట్లాడినప్పుడు, నేను అంటున్నాను కదా, నేను సెలవిస్తున్నాను కదా, నేనే సెలవిస్తున్నాను కదా, మీరు నీతిమంతులు, దేవుని బిడ్డలైన వారు, మీరు నీతిమంతులై ఉన్నారు. ఇక మీదట మిమ్మల్ని ఎవరు పిలిచినా నీతిమంతులనే పిలవాలి. ఎందుకంటే మీ యొక్క పాపం యొక్క క్రయధనమును నేను చెల్లించి వేశాను. ఫుల్ ర్యాన్సమ్ని నేను పే చేసేసాను. ఇక మీదట మీరు దేని విషయమై డెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇట్టి కృపను మనకు అనుగ్రహించిన యేసయ్య నామం మన జీవితములలో అత్యున్నతముగా మహిమపరచబడునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నీవు, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. షరతులు లేని ప్రేమ నీది యేసయ్య. తండ్రి వల్లనే మీరు మమ్మల్ని ప్రేమించారు. తండ్రి ఎలాగున మిమ్మల్ని ప్రేమించాడో అలాగుననే మీరు కూడా మమ్మల్ని ప్రేమించినందుకు యేసయ్య మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నిజమే, మీ యొక్క సిలువ కార్యం గొప్పది. మీ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన పాప పరిహారార్థ బలిగా మీరు చేసిన ఆ యొక్క గొప్ప త్యాగం అత్యున్నతమైనది. సుప్రీం లవ్ ద్వారా నాయన సుప్రీం సాక్రిఫైస్ని మీరు చేశారు. యేసయ్య మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఆ విధముగా మీరు ఇదిగో తండ్రి మా నిమిత్తమై మా పాపములు మీ పైన వేసుకొని, ఇదిగో తండ్రి నాయన లోకమంతటి పాపములు మీ పైన వేసుకొని పాపముగా అయిపోయి నాయన ఇదిగో తండ్రి దేవతి దేవుని యొక్క బృహత్తరమైన చిత్తం నెరవేర్చుటకు, మీకు ఇష్టమైన కార్యమును నెరవేర్చుటకు పాపులమైన మమ్ములను దేవుని నీతిగా ఎంచారు. తద్వారా ఇక మీదట మేమెన్నటికీ పాపలము అని పిలవబడము, కానీ నీతిమంతులమే. యేసు నామాన్ని బట్టి నీతిమంతులమే. నీతిమంతులుగానే యేసు నామమున మేము నాయన మా జీవితమంతా పిలవబడదము గాక అని మీరు సెలవిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినము వాక్యం వింటున్న మీ బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. ఈ రెవల్యూషన్స్తో, ఈ యొక్క రెవల్యూషన్తో నింపబడి, ఈ ఆత్మ జీవంతో నింపబడి వారి హృదయము తెప్పరిల్లునుగాక. నాయన ఇదిగో తండ్రి ఆ సిన్ కాన్షియస్నెస్తో కావచ్చు నాయన, గిల్ట్ కాన్షియస్నెస్తో నాయన, ఆ గిల్ట్ ఫీలింగ్తో ఇక మీదట ఎప్పుడు నలిగిపోకుండా నాయన, ఇదిగో తండ్రి కుమిలిపోకుండా నా యేసయ్యను బట్టి నేను ఇక మీదట ఇప్పటి నుండి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడిన వానిగా దానిగా నేను నీతిమంతురాలినే అని దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ వారి జీవితంలో నాయన ధైర్యముగా కృపాసనం యొద్దకు చేర్చబడి ముందుకే కొనసాగుదురుగాక. తండ్రి అని పిలుచుచు నాయన మీ నామాన్ని మహిమపరచుచు, యేసయ్య నామాన్ని మహిమపరచుచు మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పి బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.